సరదాగా బీచ్‌కెళ్దాంరా మావ అని మా పెద్దల ఫ్రెండ్స్‌ని పట్టుకొస్తే వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. హలో డూడ్స్ నా పాటికి నేనేదో అలా కూర్చోమంటే మా వాళ్ళు బీచ్‌కి పోదాం రా అని ఫోన్ అయితే చేశారు. సరేలే అని చెప్పి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వాడు మాత్రం చూడండి కంటకొచ్చాడు. సరే అని చెప్పి రారా పోదాం అన్నాడు. సరే ఎండలో చెమటలు కార్చుకుంటూ వచ్చాడు కదా అని ఏమనకుండా బండి ఎక్కేసాను. మా వోడు పోయేవాడు చిన్నగా పోకుండా ఆలివ్ గాని ఫాస్ట్ పోతూ ఉన్నాడు చూడండి మీరే. తీసుకున్న గోయిలో వాడు పడ్డట్టు మొత్తానికి వాడి ఎయిర్ బడ్స్ అయితే కింద పడిపోయాయి. మొత్తానికి చూడండి ఎలా నలిగిపోయాయో. అందుకేరా చిన్నగా పోరా అన్నాను. వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయింది. కొన్ని కొన్ని జీవితాలు అంతేనమ్మా వెరీ బ్యాడ్ అన్నట్టు మా వాడు చూడండి ఎంత చెప్పినా ఫాస్ట్ తగ్గిలేదు. మళ్ళీ బాలయ్య డైలాగ్ ఒకటి. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the trouble. వాడికి ఏం ట్రబుల్ రాలేదు కానీ నాకు మాత్రం పెద్ద ట్రబులే వచ్చింది. ఏంట్రా అంటే వాడు వచ్చిన ఫాస్ట్‌కి నా జుట్టు చూడండి ఎలాగ అయిపోయిందో పిచ్చుక గూడులాగా అయిపోయింది. ఇక్కడ అమ్మాయిలకి ఎలా చూపియాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి అలా అయితే బీచ్‌కైతే వచ్చేసాం. బీచ్‌కొచ్చాక వైబ్ చూడండి అయితే మామూలుగా లేదు. వచ్చిన వేళ విశేషం ఏమో తెలీదు గానీ ఇక్కడంతా లవ్ బర్డ్సే ఉన్నారు. అది మా కర్మ అనుకోవచ్చు. ఆ విషయం ఇటు పక్కన పెడితే మా వాళ్ళు చూడండి ముందు మునగదాం రాండ్రా బీచ్‌లో అంటే కాదురా అని చెప్పి ఫోటోషూట్ అని పోతూ ఉన్నాం. మధ్యలో అయితే ఈ తాబేలు కనపడింది. ఈ తాబేలుని చూడంగానే నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటారంటే బతికిందో ఎలా బతికిందో తెలీదు. కానీ ఇక్కడికొచ్చి చూడండి ఎలా చనిపోయిందో మరీ దారుణం ఇది. లిటరల్లీ చెప్పాలంటే కొంచెం బాధ. ఎందుకంటే అలా మూగ జంతువుని చూడంగానే నాకు కొంచెం బాధ. కానీ మొత్తానికి మా బీచ్‌లో మా వాళ్ళు చేసిన అల్లరి అయితే అంతా ఇంత కాదు. ఆ ఎన్ని పాటలు అయితే వచ్చేస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.